ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట 49 అసిస్టెంట్ మేనేజర్స్ కోసం అయితే ఒక అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేస్తారు. దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా ఈ రోజు అయితే స్టార్ట్ అవుతున్నది అనమాట. మనకి 21 ఆగస్ట్ 2024 ఇంకా 28 సెప్టెంబర్ 2024 అయితే లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీనికి సంబంధించి మనకి వేకెన్సీ బ్రేకప్ అనమాట. అసిస్టెంట్ మేనేజర్ 21 యూఆర్లో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 4, ఓబీసీలో ఒక 12, ఎస్సీలో 8, ఎస్టీలో 4, టోటల్గా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి బ్రాంచ్ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ కేటగిరీలో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 24 అయితే ఉన్నాయన్నమాట. జర్నలిస్ట్ అసిస్టెంట్ మేనేజర్ జర్నలిస్ట్ దాంట్లో 24 అయితే ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్ ఉంటే ఈ జర్నలిస్ట్ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే రీసెర్చ్లో ఒక 5 అయితే ఉన్నాయి. దానికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ లేదంటే 2 years పీజీ డిప్లొమా అయితే కావాలన్నమాట. ఎకనామిక్స్ కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ వాటిలో 60% అనేది కామన్గా అన్నిటికీ కూడా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఐటీకి సంబంధించి కూడా మనకి బీఈ బీటెక్ లేదంటే మనకి ఎంసీఏ కానీ లేదంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అలాగే ఎనీ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా కంప్యూటర్స్లో కానీ ఐటీలో కానీ 60% మార్క్స్తో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఐటీ బ్రాంచ్కి సంబంధించి బీఈ బీటెక్ ఎంసీఏ లేదంటే ఎనీ డిగ్రీ విత్ పీజీ అనమాట. పీజీ అనేది మనకి ఐటీలో కానీ ఇంకా కంప్యూటర్స్లో కానీ చేస్తుంటే ఈ ఐటీ బ్రాంచ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా లా డిగ్రీలో కనుక మీకు 60% మార్క్స్ ఉంటే ఈ లా అనే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా ఫైనాన్స్కి సంబంధించి గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్తో పాటు మనకి ఏసీఏ కానీ ఇంకా ఐసీడబ్ల్యూఏ కానీ ఏసీఎంఏ కానీ ఏసీఎస్ కానీ సిఎఫ్ఏ కానీ ఏదో ఒక దాంట్లో మీరు ఒక గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. అలాగే యాక్చురియల్ కూడా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి గ్రాడ్యుయేషన్ విత్ 60% మార్క్స్తో పాటు ఈ 7 పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఐఏఐకి సంబంధించి 2019 కరికులం ప్రకారం మీకు గ్రాడ్యుయేషన్తో పాటు ఏఐ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి 21 to 30 years అనమాట. యాజ్ ఆన్ 20th సెప్టెంబర్ 2024 చెక్ చేసుకోవాలి. దీనికి అదనంగా 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ యాజ్ యూజువల్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫీజు 100 rupees అయితే పే చేయాలి. అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 750 rupees అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద మొదట క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అవుట్ చేయాలి, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ అలాగే ప్రివ్యూ చెక్ చేసుకొని తర్వాత అప్లోడ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత పేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇదనే మన ఐడి, మీరు ఎగ్జామినేషన్కి ఏ ఫోటో ఐడి అయితే క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి దాని ప్రకారం నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. ఈ యొక్క ఫోటో ఐడికి సంబంధించి నేమ్ ఈ అప్లికేషన్లో ఉన్న నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ అనమాట లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే చూపిస్తూ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం అనమాట. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడైతే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జీమెయిల్ హాట్మెయిల్ ఏంటి అనేది కిందకు వచ్చేస్తే పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఈ క్యాప్చర్ అనేది బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నది. మనం ఒక చోట నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనకి మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకి అయితే రావాలి, ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజర్ అనాలి, ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత టిక్ ఆన్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత టిక్ ఆన్ చేయాలి, తర్వాత నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్ అనేది మనకి 3.5 x 4.5 centimeters లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అనేది జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇది మనకి థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జర్నలిస్ట్, రీసెర్చ్, ఐటీ, లా, ఫైనాన్స్ ఇవైతే ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ యూఆర్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. మీకు కావాల్సినటువంటిది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ టైప్ ఆఫ్ డిజిబిలిటీ, నేచర్ ఆఫ్ డిజిబిలిటీ ఇవన్నీ కాలమ్స్ అన్నీ కూడా వరుసగా ఫిల్ అయితే చేయాలి. నో పెడితే కనుక అవసరం అయితే లేదనమాట. ఇంకా ఈ కాలం కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించింది. 2016 ప్రకారం ఆ యొక్క డిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. కిందకైతే వచ్చేయచ్చు. ఇక్కడైతే రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హిందూ అన్నీ ఉన్నాయన్నమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ఎస్ పెడితే కనుక ఇక్కడ యాక్చువల్ సర్వీస్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే కనుక ఎస్ పెట్టాలి, ఒక నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. లేకపోతే నో అయితే పెడితే అవసరం అయితే లేదు. అలాగే నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే మనకి విజయవాడ వచ్చిందనమాట, విజయవాడ, గుంటూరు. అలాగే తెలంగాణ ఇస్తే కనుక హైదరాబాద్ అయితే మీకు వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫేజ్ 2కి ఇది పైది మనకి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అనమాట. ఫేజ్ 2కి సంబంధించి హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ ఇవైతే వచ్చాయన్నమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినా కూడా హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ అవి మాత్రమే వచ్చాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మొదట డే, మంత్, ఇయర్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ ఏజ్ అనేది 20th సెప్టెంబర్ 2024కి డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అలాగే జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అవి ఉంటే కనుక కవలలో ఎస్ పెట్టాలి. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, విడోవరా, ఇంకా కూడాను డైవర్స్లా, ఇంకా జ్యుడిషియల్ సెపరేట్లా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ అడ్రస్, కంప్లీట్ డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ ఇలా ఎంటర్ చేయాలన్నమాట. మీ అడ్రస్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వస్తాయి, లేకపోతే ఇవి కూడా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ మనకి ఫీజ్ అనే జనరల్ క్యాండిడేట్స్కి 750 రూపీస్, మినిమం 100 రూపీస్ అయితే చూపిస్తుంది. లాస్ట్ స్టెప్లో అయితే మీరు ఫీజు పే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ ఉంటుంది, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఏదైనా ఉంటే కనుక వాటిని కరెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ డూ హోల్ ఆధార్ కార్డు షుడ్ బి ఎస్ అని అంటున్నారు. తప్పనిసరిగా ఎస్ పెట్టి ఆ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి, లేకపోతే మనకి ముందుకు వెళ్ళదన్నమాట. ఫ్రెండ్స్ మన క్వాలిఫికేషన్కి సంబంధించి ఇందాక చెప్పినట్టు గ్రాడ్యుయేషన్కి ఆ యొక్క రిలేటెడ్ బ్రాంచ్లో 60% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఒక పర్సెంట్ అనేది జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ ఇలా అయితే ఇచ్చారనమాట. ఈ డిగ్రీస్ కాకుండా వేరే ఏదైనా డిగ్రీ చేస్తుంటే మీరు అదర్స్ అయితే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఆ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో ఎప్పుడు పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకో. పర్సంటేజ్ ఎంత మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. ఇంకా కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి ఎస్ అయితే పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. మీకు ఏవైతే కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిందో అవైతే ఇక్కడ రాసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ అదర్స్ అలాగా. ఇంకా ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఈ పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. మీకు ఉంటే కనుక 20 సెప్టెంబర్ 2024కి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే లేకపోతే నో అనమాట. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు ఎంటర్ మీరు వర్క్ చేశారు ఇవన్నీ ఎంటర్ చేయాలి. యాడ్ మోర్ రోస్ అంటే మీకు ఇంకా మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని స్కిప్ చేసుకుని కిందకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇవ్వబడుతుంది అనమాట. ట్రైనింగ్ అనేది కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టుకోవచ్చు అనమాట. ఆ యొక్క కేటగిరీ వాళ్ళకి మాత్రం హైలైట్ అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి హైలైట్ అయితే అవ్వదనమాట. ఇంకా లాంగ్వేజెస్లో ఒకటి కంపల్సరీగా మీరు రీడ్, రైట్, స్పీక్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇంకా కూడాను వేరేవి కూడాను మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇంగ్లీషు అలాగే హిందీ అనమాట. మీకు కావాల్సి మీకు ఏదైనా వేరే అదర్ లాంగ్వేజెస్ వస్తే కనుక రీడ్, స్పీక్ ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి, అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఐ అగ్రీ అని చెప్పేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట. బ్యాక్ వెళ్ళిపోయి మీరు దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లో మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. కరెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకో. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ రెండు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అందరు క్యాండిడేట్స్ కూడా ఇంతే ఉంటుంది, వేరే ఏమి అడగరు అనమాట. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ వేసుకొని దాని వరకు స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి థంబ్ ఇంప్రెషన్ అనేది 20 to 50 KB మీద జేపీజీలో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. కింద మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో చేతితో రాసుకొని స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి నోటిఫికేషన్ 23rd పేజీలో అయితే ఇచ్చారనమాట ఇన్ఫర్మేషన్. ఇక్కడ యాస్టేజ్గా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఐకామా మీ యొక్క నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా అప్లోడ్ అయితే చేసుకొని నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవాలి. జనరల్ క్యాండిడేట్స్కి 750, అదర్స్కి 100 రూపీస్ అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, క్యూఆర్, యూపీఐ అనమాట. ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి టైం అయితే మనకి 5th October 2024 దాకా తీయడం జరిగింది. ఈ లోపల మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎల్డాయికి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ వేరియస్ స్ట్రీమ్స్కి సంబంధించి 49 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట.